ఆకలేస్తుంది అన్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టబాక, అంత అన్నం అంత కూర పెట్టు, అప్పుడు సంతృప్తి పడతారు, మళ్ళీ పని చేస్తారు, మళ్ళీ కష్టపడతారు. అంతేగాని కడుపు నిండా అన్నం పెడితే ఆ తర్వాత ఆ పెట్టావులే అంటారు అన్నటువంటి రూట్లో అయిపోయింది. ఆశా వర్కర్ల విషయంలో జరుగుతుంది. దశాబ్దాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు అతి పరిమితంగా ఉండే. 3,000 రూపాయల నుంచి ఏకంగా 10,000 రూపాయలు చేశారు. 3,000 ఎక్కడ, 10,000 ఎక్కడ, ఏకంగా. ఇప్పుడు అదే ఆశా వర్కర్లతో ఉద్యమం. దానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి రూట్లో వెళ్ళినా పర్లేదు, అకస్మాత్తుగా మానేస్తాం, ఎందుకంటే కమ్యూనిస్టుల సంఘం చెప్పింది ఆపేస్తాం. అట్లాగే వీళ్ళకైనా సరే, ప్రస్తుతం అంగన్వాడీలకైనా సరే ఒకేసారి పెంచారు కాబట్టి ఇప్పుడు ఇంకా పెంచండి. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే కార్మిక సంఘాల నాయకులు వాళ్ళకి ఆ కార్మికుల మీద పట్టు కొనసాగాలంటే ఏదో ఒక ఉద్యమం చేపిస్తే ఆ సందర్భంలో ఎంతో కొంత కొగ్గుతారు. క్రిందటిసారి చంద్రబాబు నాయుడు అట్లాగే 11,500 చేస్తానని చెప్పారు, ఆయన చేయకుండా వెళ్ళిపోయారు. 10,500 చేస్తానని. జగన్మోహన్ రెడ్డి వచ్చి 11,500 చేశారు. ఆయన చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, అమలు చేయకుండా. ఈయన చేయడంతో పాటు బకాయిలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అవే పెద్ద సమస్య కూర్చున్నాయి. జగన్కి కొత్త పాఠం ఏంటంటే ఒకేసారి పెంచి అవతల పడేయకూడదు, అప్పుడు అది చాలదు, మళ్ళీ కావాలంటారు. కొంచెం కొంచెం పెంచమని పాఠం చెప్పినట్ట. లేకపోతే ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు అన్నదే కాకుండా, అంటే కూర్చుని చేసేటటువంటి ప్రక్రియ జగన్ దగ్గర లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్య సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.